పల్నాడు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవీ ఆంజనేయులు గత ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రం నష్టపోయిందని, కూటమి అధికారంలోకి వచ్చాక 26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ తన 11 మంది ఎమ్మెల్యేల కోసం ఓదార్పు యాత్ర చేసుకోవాలని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారా లోకేష్ గారి దావోస్ పర్యటన ఎంతో విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. 20% ఈరోజు విదేశీ పెట్టుబడుల్లో ఒక ఆంధ్రప్రదేశ్కి రావటం ఒక ప్రత్యేకం. ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారి కృషి, స్వర్ణాంధ్రే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కృషి ఫలితమే ఈరోజు 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్లో రావడం, అలాగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వర్షం కురవడం ఈరోజు ఎంతో అభినందనీయం. యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రపంచంలో దిగ్గజ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నారా లోకేష్ గారి కృషి వలన 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. దీనివల్ల 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 26 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం, 25 లక్షల మందికి ఉపాధి కల్పించటం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి అభినందన. ఈ 16 నెలల అధికార కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి రాగానే ఇది ఎలా చేస్తారు, చేయలేరు అని చెప్పి వితండవాదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ కొట్టినటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 16 నెలల కాలంలోనే సూపర్ 6 ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఆనాటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, గూగుల్ సైతం ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రం వైపు ఆనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు, ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొని వచ్చేటువంటి కంపెనీలు మిగతా రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి ఎమరాన్ బ్యాటరీస్ దగ్గర నుండి డ్రాయర్లు తయారు చేసేటువంటి జాకీ కంపెనీ కూడా ఈ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితులు లేకుండా చేసినటువంటి అసమర్థ నాయకుడు జగన్మోహన్